సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే విశాఖపట్నంలో పెట్టుబడుల జాతర మొదలు కానుంది. ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేష్ నేడు భూమి పూజ చేయనున్నారు. సేల్స్ సాఫ్ట్వేర్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, టెక్ తమ్మినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వీటిలో ఉన్నాయి. వేల కోట్ల పెట్టుబడులతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖలో తమ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పేందుకు టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. టీసీఎస్ ద్వారా 12,000, కాగ్నిజెంట్ ద్వారా 8,000 ఉద్యోగాలు రానున్నాయి. గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే డిజిటల్ ఏపీ, ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా సేల్స్ సాఫ్ట్వేర్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. విశాఖలోని ఐటీ హిల్ నెంబర్ 3లో అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ను నెలకొల్పుతోంది. దీని ద్వారా 300 మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి లభిస్తోంది. ఈ సంస్థ దేశంలో క్లౌడ్ డెలివరీ కేంద్రాలు, R&D హబ్లను నిర్వహిస్తోంది. ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ విశాఖలో ఐటీ హిల్ నెంబర్ 2లో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రోడక్ట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఏఐ, ఆటోమేషన్, ఎనేబుల్డ్ బీపీఓ లేదా కేపీఓ సామర్థ్యాలతో హెల్త్ కేర్, ఐటీఈఎస్ సేవల డెలివరీ, ఏజెంట్ ఏఐ సొల్యూషన్స్ పై దృష్టి సారించనుంది. $60 మిలియన్ వార్షికాదాయం ఉన్న ఈ సంస్థకు మన దేశంలో 1,200, అమెరికాలో 300 మంది సిబ్బంది ఉన్నారు. టెక్ తమ్మినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ ద్వారా రాబోయే 5 ఏళ్లలో 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విశాఖ యూనిట్ ద్వారా లోకోడ్, ఏఐ టెక్నాలజీపై సంస్థ దృష్టి పెట్టనుంది. భారత్ సహా అమెరికా, బ్రిటన్, యూఏఈల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తొలి విడతలో 20 కోట్లు, రెండో విడతలో 185 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. సుమారు 2,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏఐ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ కార్యకలాపాల్ని ఫోనోమ్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా కమర్షియల్, ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, మాల్స్ సెగ్మెంట్లో రహేజా ఐటీ స్పేస్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు సేవలందిస్తోంది. విశాఖలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3లో సంస్థ కార్యాలయం ఏర్పాటు చేయనుంది. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ సహా వివిధ కంపెనీలు, డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో వాటికి కావలసిన ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ లగ్జరీ ప్లాట్లను రహేజా నిర్మిస్తోంది. తొలి విడతగా 2,172 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సుమారు 8,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రాంతీయ, జాతీయ స్థాయి అభివృద్ధికి దోహదపడే సంస్థలకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మద్దతునివ్వనుంది. ఎండాడలో కపిల్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా వాణిజ్య, వైజ్ఞానిక సేవలు అందిస్తారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణ, హై వాల్యూ జాబ్ క్రియేషన్ లక్ష్యాలుగా ఈ సంస్థ పనిచేయనుంది.